మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ప్రతిరోజు మీకు మరి ఇస్తున్నటువంటి వాగ్దాన కార్యక్రమాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. అట్ సేమ్ టైం అలాగే మనకి బైబిల్ క్విజ్ కూడా జరుగుతూ ఉన్నది. ఈ బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో యెహోషువ గ్రంథం నుంచి విన్నింగ్ వీడియో మరి అప్లోడ్ చేయడానికి మరి కరెక్షన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నెక్స్ట్ వచ్చేటటువంటి మరి బైబిల్ క్విజ్ కోసం కూడా కొత్త బుక్ నుంచి మరి ఏ బుక్ మీకు కావాలో కూడా కామెంట్స్ లో వీలైతే కామెంట్స్ చేయండి. ఆ యొక్క బుక్ నుంచి కండక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. అలాగే స్పాన్సర్ చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఒక ప్రైజ్ మేము స్పాన్సర్ చేస్తామండి, లేదా ఇంత మేము స్పాన్సర్ చేస్తామండి అని మీరు ముందుకు వచ్చినట్లయితే ప్రభు దీవెనలు మీకు అందబడతాయి. ఎందుకంటే దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరండి. దేవునికి ఇవ్వడం ద్వారా అద్భుతం చూస్తారని ప్రభు నామంలో మనవి చేస్తూ, ఈ రోజు దేవుని నామంలో మనకు వస్తున్నటువంటి చక్కని వాగ్దానము పరమగీతములు 1వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాము. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీ పేరు ఎలాంటిదంట? పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది? యువర్ నేమ్ ఈస్ లైక్ పర్ఫ్యూమ్ పౌర్డ్ అవుట్. అంటే పోయబడినటువంటి పర్ఫ్యూమ్ ఎలా ఉంటుందండి? లైక్ పర్ఫ్యూమ్ ఎలా ఉంటుంది? మంచి స్మెల్ వస్తుంది. అసలు ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ఎవరికైనా సరే మంచి సువాసన వెదజల్లుతుంది. ఆ విధముగా నీ పేరు పలానా వాళ్ళ పాపండి, పలానా వాళ్ళండి, పలానా సహోదరి అండి, పలానా వ్యక్తి అండి, పలానా కుటుంబం అండి అంటే వారి పేరు చెప్తేనే ఎంతో నెమ్మది, శాంతి, సమాధానం, దైవత్వం ముట్టిపడేటట్లు, దైవ సన్నిధిని మోసుకొని వచ్చేటట్లు నీ యొక్క పేరులోనే దేవుడు ఆ పరిమళ తైలాన్ని పెడతానని వాగ్దానం చేస్తున్నాడండి. ఇది ఎంత గొప్ప వాగ్దానం అంటే నిజంగా నాకైతే ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది పేరు చెప్తేనే అమ్మో ఆమె, లేదా అమ్మో అతన అనే అంత భయంకరమైనటువంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. కానీ నీ పేరును బట్టి అంట పోయబడిన పరిమళ తైలం వలె, లైక్ పర్ఫ్యూమ్ పౌర్డ్ అవుట్ అంటే పోయబడిన పరిమళము ఎటువంటి సువాసన వెదజల్లుతుందో అట్టి మంచి పేరు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజంగానే ఈ లోకంలో ఎంతకాలము జీవించినను మనము ఒక రోజు దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారమే. కానీ నీ పేరు, నువ్వు చేసిన క్రియలు దేవుని నామాన్ని బట్టి తరతరములు అవి కొనియాడబడినట్లయితే అది మనకు, మన బిడ్డలకు, రాబో తరములకు మరి అనేక మంది మరి విశ్వాసులకు ఎంతో మాదిరి. ఇప్పుడు హోసన్న గారు ఉన్నారండి. మరి ఆ యొక్క దైవ సేవకుని పేరుని బట్టి, ఆయన చేసిన పరిచర్యని బట్టి మనం ఎంతో సంతోషించాం. ఇంకా ఎంతో మంది భక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప భక్తులు. వారందరి పేరు తలుచుకుంటే డిజెస్ దినకర్ గారు కావచ్చు, భక్త సింగ్ గారు కావచ్చు, మనకు తెలిసి కొన్ని లక్షల మంది మరి దైవ సేవకులను బట్టి మనం ఎంతో సంతోషిస్తాం. అదే విధంగా నీ పేరు కూడా పోయబడిన పరిమళ తైలం వలె సువాసన వెదజల్లే విధంగా నీ నామాన్ని హెచ్చిస్తానని అని వాగ్దానం చేస్తుండగా ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలే. నిజంగా తండ్రి, మా పేరు పోయబడిన పరిమళ తైలం వలె చేస్తానని వాగ్దానం చేసావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. ఎవరైతే వారి పేరును తలుచుకుంటేనే భయంకరమైనటువంటి నాయన కలవరము అనుభవించేటటువంటి ఆ పేరుని తీసివేసి నెమ్మది, శాంతి, సమాధానం నీ సన్నిధిని మోసుకొని వచ్చే బిడ్డలుగా నీ పేరును నేను హెచ్చిస్తానని ఎవరికైతే మీరు ఇచ్చి వాగ్దానాన్ని రిలీజ్ చేశారో అటు వారి జీవితంలో జరుగును కాక. మా కుటుంబాల చుట్టూ, సంఘము చుట్టూ, భారతదేశం చుట్టూ, రాష్ట్రాల చుట్టూ, సేవకుల చుట్టూ నీ సన్నిధి అనుదినము కావలి ఉండును కాక. మా కుటుంబానికి కూడా మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా దీవించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉంది. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.